కృష్ణమూర్తి ఒక మాట అంటున్నాడు వినండి. Will you let your past go? నీ గతాన్ని నువ్వు వదిలేయగలవా? Your hurts, the wounds that you have received, the unfulfilled desires, the anxieties, which is the past. అంటే నీ తీరని కోరికలు, నీ జ్ఞాపకాలు, నీ మనసు మీద పడ్డ ముద్రలు, చిహ్నాలు, ఆ తర్వాత నువ్వు ముందు ఏర్పరచుకున్న భావనలు, నీ కండిషనింగ్స్, ఇవన్నీ వదిలేసి ఉండగలవా? So psychologically, if there is no future, tomorrow. నిజానికి రేపన్నది లేదు, ఆబ్వియస్గా భవిష్యత్తు గతం కూడా లేదు. Future, it applies also psychologically. There is no past. I wonder if you see this. ఈ విషయాన్ని మీరు ఎప్పుడన్నా ఆకలింపు చేసుకున్నారా అని అడుగుతున్నాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ భూమి మీద మనిషి ఉన్నంత వరకు చర్చించబడే ఒకానొక విషయంలో గతము భవిష్యత్తు లేవన్న విషయాన్ని మీరు గుర్తించండి అని చెప్పే ప్రతి ఏదో మనిషి ఈ భూమి మీద పుడుతూనే ఉంటాడు. వాడికే గురువు అని పేరు. గురువు అంటే నీకు విధి విధానాలు ఇచ్చేవాడు, లేకపోతే నీ కిరీటం పెట్టేవాడు, లేకపోతే నేను స్వర్గానికి తీసుకుపోయేవాడు, వాళ్ళు ఎవరు కానే కాదు. గురువు అంటే నిన్ను గతం నుంచి విముక్తి చేసే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. తద్వారా భవిష్యత్ అనేది లేదు, ఈ క్షణంలో ఉండు. ఈ క్షణంలో నువ్వు ఉండాలంటే నువ్వు నిష్కామ కర్మ మాత్రమే చేయాలి. కామం వచ్చిందా, గతము భవిష్యత్తు వచ్చింది. ఇది సింపుల్ ఫండా. అందుకని అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, నా దగ్గరికి వచ్చి చాలామంది అడుగుతారు కూడా, మీరు లెట్ గో అని అంటారు, గతాన్ని వదిలేయమంటారు, ఎట్లా అంటే నేను చెప్తాను, గతంని వదిలేయడం అనేది, ఎరేజ్ చేయడం అనేది లేనే లేదు, ఎవరి వల్ల కాదు. కానీ వర్తమానంలో ఉండటము అంటే గతం యొక్క ప్రభావము నీ యొక్క వర్తమానపు క్షణం మీద పడకుండా చూసుకోవడం. సో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ప్రతి క్షణం ఏదో సంఘటన జరుగుతుంది. కొన్ని మనల్ని నవ్విస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి, కొన్ని మన మనసులు విరగ్గొడతాయి, కొన్ని మనకు ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి, కొన్ని మనకు హోప్నిస్తాయి. ఇప్పుడు వాటి ఆధారంగా మెల్లగా జీవితం నిర్మించుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇక జీవితం అంతా గతాన్ని వర్తమానంలో లాగి అట్లా వర్తమాన క్షణాన్ని గతం యొక్క రంగుతో పులవడం జరుగుతుంది. సో గతం అన్నది బేసికల్గా లేదంటే లేదని కాదు. దాని ప్రభావం లేకుండా ఉంటే నువ్వు స్వయం బుద్ధుడివే. ఈ ప్రపంచంలో ఎవరు గురువులు అంటే గతం యొక్క ఛాయలు వర్తమానం మీద లేనివాడు, అట్టగా భవిష్యత్తు కోసం ఏ పని చేయకుండా వర్తమానంలో తను పని చేస్తుండగా భవిష్యత్తు ఆటోమేటిక్గా నిర్మించడం చూస్తున్నవాడు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు తిరుగుతున్నాడు కదా, వాడు ఉన్నాడు, వాడు ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మీరేం చేస్తున్నారో అలాగే అన్నీ చేస్తున్నాడు తన పరిధిలో, ఒక ఆటలాగా. అయినప్పటికీ గతము భవిష్యత్తు రెండిట్లో అతను ఇంకా చిక్కుకోలేదు. సో ఆధ్యాత్మిక సాధన యొక్క పరమోత్కృష్టమైన ఒక లక్ష్యము కాని లక్ష్యం ఏదన్నా ఉందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు యూ హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్ అగైన్. బట్ అంతా చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నారు. మనిషి చాలాసార్లు గతంలో జరిగిన సంఘటనతో పోరాడు, ఆ సంఘటనకు తానిచ్చిన విలువ వల్ల ఆ సంఘటనను తన మీద ఆపాదించుకోవడం వల్ల బాధపడతాడు, ఇబ్బంది పడతాడు. సో లెట్ గో అంటే గతాన్ని మర్చిపోవడం కాదు, దానికి బానిసగా ఉండటం ఆపేయడం. రాబర్ట్ యాడమ్స్ రాసిన గ్రేటెస్ట్ బుక్, భవిష్యత్తులో నేను దాన్ని తెలుగులో రాస్తాను, కొంత దాని ఎసెన్స్ని, సారాన్ని, లేదా దాంట్లో ఉన్న ముఖ్యమైన స్టేట్మెంట్స్ని చేతిరాత్తు రాయాలని నాకు అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం చదివినప్పుడు రాబర్ట్ యాడమ్స్ ఎవరు నాకు తెలియదు, కానీ చదివినప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఆ తర్వాత తెలిసింది అతను రమణ మహర్షి యొక్క డైరెక్ట్ డిసేపుల్ అని. రమణ మహర్షి సశరీరంతో ఉన్నప్పుడు రాబర్ట్ యాడమ్స్ అతనితో ఉన్నాడు. అతను రాసిన పుస్తకము నిశ్చల హృదయము అనే పేరుతో
వేల్పూరు రమణస్వామి గారు తర్జుమా చేసి ఇస్తారట. నాకెవరో పంపించారు, సహృదయులు. చాలా బాగుంటుంది. గతం అంటే ఏంది? కొన్ని పాటలు, కొన్ని ఫోటోలు, కొన్ని వస్తువులు, కొన్ని ప్రదేశాలు, కొన్ని జ్ఞాపకాలు. వాటిని తలుచుకుంటే ఈ క్షణం నీకు బాగాలేదా? ఈ క్షణం బాగుంటే దాన్ని ఎందుకు తలుచుకుంటాం? ఎప్పుడైనా ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నా, ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా చూస్తూ మీరు గతంలో చూసిన సినిమాలు ఎప్పుడన్నా గురించి ఆలోచిస్తారా? అంటే వర్తమానంలో ఉండి సినిమా చూస్తున్నారు. ఆ సినిమా లేకుండా కూడా వర్తమానంలో ఉండటం ఉంది అనేది చాలామంది యోగులు, జ్ఞానుల యొక్క అనుభవము. ప్రస్తుతం నేను చెప్తున్నది కూడా అటువంటిదే. అదేం పెద్ద కష్టమైన పని కాదు, కానీ మనకు అలవాటు లేని పని. సో రాబర్ట్ యాడమ్స్ ఏమంటాడంటే, ఒకవేళ నీ జ్ఞాపకాలు, నీ మనసు మీద పడ్డ గుర్తులు, చిహ్నాలు ఇవేవి లేకపోతే అప్పుడు నీవెవరు? కేవలం ఉనికిగా ఉంటావు. అంటే నేను ఉన్నాను అన్న ఒక భావన ఉండిపోతుంది. అదే సత్యము. నీవు ఉన్నావు. గతము వస్తే మనిషి ఉంటాడు, గతము తీసేస్తే ఒక ఉనికి ఉంటుంది. ఒక చిన్నపిల్లవాడు, మనం పేరు పెట్టుకున్నాం, ఆ పేరుతో తనకు అసోసియేషన్ లేదు. ఒక జెన్ స్టోరీ ఉంటుంది. ఒక శిష్యుడు గురువుకి టీ పోస్తూ ఉంటాడు. ఆ టీ కప్పు ఇస్తూ ఉండగా జారి కింద పడిపోతూ శిష్యుడు భయపడతాడు. గురువు అంటాడు, ఇంకో కప్పు తీసుకురా అంటాడు. మీరు ఎప్పటి నుంచో వాడుతున్న కప్పు ఇదని, ఇది మీ గురువుగారు మీకు గౌరవంగా ఇచ్చిన కప్పు అని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, అందుకని నాకు భయం వేసింది అంటే. అట్లా అనుకుంటే అది కప్పు కాదది. ఎవరిచ్చినా కప్పు కప్పే అని తెలుసుకుంటే సరిపోతుంది. ఎవరిచ్చినా కప్పు కప్పే. కప్పు ఉన్నది, కప్పు పగిలింది, ఇంకో కప్పు వస్తుంది. కానీ వీటి మధ్యన ఎక్కడ గతం తాలూకు ఛాయలు కానీ, ఒక ఎమోషన్ కానీ ఏమీ లేదు. రెండవది, నువ్వు కావాలని కింద వేయలేదు, నేను కావాలని జార విడవలేదు. మన పుట్టుక ఎటువంటిదో ఈ కప్పు జారడం అటువంటిదే. సో గతం ఎక్కడికి పోదు, ఉంది అది. దాన్ని పట్టుకుంటే అది నీకు రెలవెన్స్లోకి వస్తుంది. అందుకే నేను తిరిగి ఈ ప్రశ్న అడుగుతా, మీరు ఆలోచించండి. మీరు ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు గత సినిమాలు ఏమన్నా గుర్తొస్తాయా? దాని అర్థం గత సినిమాలన్నీ మీరు మర్చిపోయారని కాదు, ఆ సినిమాని పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు. అట్లా మీరు వంట చేసినప్పుడు, గిన్నెలు కడుగుతున్నప్పుడు, పక్కవాడితో మాట్లాడుతున్నప్పుడు కృష్ణమూర్తి అంటాడు, మీరు నా ఎదురుగా ఉండి నాతో మాట్లాడుతున్నారు అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ అటెంటివ్, 100% అటెన్షన్లో ఉన్నాను. తద్వారా మీరు చెప్పినా ఓకే, చెప్పకపోయినా ఓకే, మై అటెన్షన్ మ్యాటర్స్ అంటాడు. మీరు ఎప్పుడన్నా అర్ధరాత్రి లేచి ఆరు బయట కూర్చొని జస్ట్ కళ్ళు మూసుకొని వినండి. ఏది అని అడగొద్దు, ఏది ఉంటే దాన్ని వినండి. విన్నదాన్ని మంచని కానీ, చెడుని కానీ, అద్భుతమని కానీ, అబద్ధమని కానీ చెప్పకండి. ఆ వినడం ముందు చూశారా, అది ప్రకృతి స్థితి. ఆ విన్నదాన్ని జడ్జ్ చేస్తే మనసు వచ్చేసింది. అందుకని గతంతో పోరాడొద్దు. గతం అనేది లేదు, లేదంటే లేదని కాదు, దాని ప్రభావం వర్తమానం మీద లేదు అని తెలుసుకోవడం ఒక జ్ఞానోదయపు స్థితి. చాలామందికి జీవితం కంటే ఆ జీవితాల్లో వాళ్ళు గతంలో పెట్టుకున్న జ్ఞాపకాలు, మోసే జ్ఞాపకాలు పెద్దవైపోతాయి. మెల్లగా ఆ జ్ఞాపకాలు జీవితాన్ని ఓవర్షాడో చేస్తాయి. దానివల్ల నిరంతరం పోలిక. తర్తులిన్ అంటాడు, యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ రివర్ ట్వైస్ అంటాడు. ఒక వ్యక్తి నది దగ్గర కూర్చుంటే, ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నాడంట. అప్పుడు ఈ వ్యక్తి ప్రశ్న అడిగాడు, ఈ నీరు నిన్నటి నీరేనా, ముందటి నీరా, కొత్త నీరా అంటే అప్పుడు వృద్ధుడు నవ్వి, నిన్న మొన్న అన్న ప్రశ్న లేదు, నిన్నటి నది ఈ నది కాదు. నది అన్నది మనం పెట్టుకున్న పేరు. నది మారింది, నీరు మారింది, కానీ నువ్వే గతంలో నుంచి నదిని చూస్తున్నావు. ఒకసారి గతాన్ని వదిలే, నువ్వు నదిగా మారిపోతూ ఉంటావు. సో అన్ని వస్తువులు, అందరు మనుషులు మన దగ్గర ఉండని, కానీ మనసుతో ఎవరిని పట్టుకోకపోతే అప్పుడు ధ్యాన సామ్రాజ్యంలోకి అడుగు పడుతుంది. సో ఉనికిగా ఉండడం అంటే గతం లేకపోవడం కాదు, గతము నిన్ను నియంత్రించడం లేదు అని.
లెట్ గో అంటే కొత్తది నువ్వు చూడాలంటే పాతదాన్ని వదిలేయాలి అని. కొత్తది అంటే కొత్త దానికోసం కొత్త చీర, కొత్త జాకెట్టు, కొత్త ఫోను అట్లా కాదు. ఈ క్షణమే కొత్తది. అక్కడుండు. అక్కడ ఏదన్నా పని అవకాశం వస్తే ఆ పనిని చేయి. పని చేసే అవకాశం లేకపోతే ఊరకే కూర్చో. అందుకని ఈ క్షణం మాత్రమే జీవితం. నా ఆత్మకథలో రాసుకున్న ఒక మాట, ఈ సమస్త విశ్వం యొక్క భవిష్యత్తు ఈ క్షణంలో గర్భితమైంది. ఈ క్షణం మాత్రమే జీవితం, మిగతాదంతా జ్ఞాపకం. కాబట్టి కాస్త తేలిక పడండి, వదిలేయండి, అట్లా ఉనికిగా మిగిలిపోండి. ఇది ఎవరికి చెప్పవలసిన విషయం కాదు. మీరు అట్లా ఉన్నట్టు వేరే వాడికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. బట్ అది మీ అనుభవంలోకి రావాలి. జస్ట్ బీ. నేనెవరంటే ఉనికి. రాబర్ట్ యాడమ్స్ పుస్తకం వీలైతే చదవండి. తెలుగులో నిశ్చల హృదయము, ఇంగ్లీష్లో ద సైలెన్స్ ఆఫ్ ద హార్ట్. రిసరసు వయసు.